హాయ్ అండి, నేను మీ చంద్రావతి. ఈరోజు నేను సరికొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు క్యాలీఫ్లవర్ పువ్వు ఎలా ఫ్రై చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఈరోజు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ క్యాబేజీ పువ్వు శుభ్రంగా తరిగి వేడి నీళ్ళు కాబట్టి ఒక 10 నిమిషాలు ఉంచాను నీళ్ళల్లో. తర్వాత పిండి పక్కన పెట్టుకున్నాం. ఎట్లున్నాయి? మల్లెపూలు ఉన్నట్టుంది అబ్బాయి. తర్వాత మనం తగినంత కొత్తిమీర తీసుకుందామండి. శుభ్రంగా తరిగి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. 4 పచ్చిమిరకాయలు, 3 పెద్ద ఉల్లిపాయలు తరిగి శుభ్రం కడుక్కొని తరిగి అడబెట్టుకున్నానండి. ఇవి చూడండి. తర్వాత తగినంత కారం అండి. తర్వాత నేను ఉప్పు సాల్ట్ తీసుకున్నానండి తగినంత. అది మీ ఇష్టం, కళ్ళుప్పు అయినా సరే వేసుకో. తర్వాత పసుపు తీసుకున్నానండి, అది తగినంత పసుపు. తర్వాత అల్లము, చిన్నులపాయలు తగినంత తీసుకున్నాను. శుభ్రం కడిగి మిక్సీ కూడా వేసుకుని పెట్టుకున్నాను. తర్వాత తగినంత ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరగాయలు, కరివేపాకు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం క్యాబేజీ పూలు కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ముట్టించి బాండీ పెడుతున్నాను. తిరుగుమాత వేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఎండుమిరగాయలు వేసుకుంటున్నాను నేను. మిరగాయలు వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నాను నేను. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత మనం తరిగేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి నేను. ఉల్లిపాయలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీరను, కరివేపాకు వేసుకుంటున్నానండి నేను. అవన్నీ కలిసిందాక ఒకరు కలదిప్పుకుందామండి. అది అల్లం, చిన్నులపాయల పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని కొంచెం కలబెట్టుకుంది, అది తిప్పేకున్నాము. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుందండి. నేను అందుకని అలా చేస్తాను నేను. తర్వాత తరిగి పెట్టుండ క్యాబేజీ వేసుకుందామండి. వేసుకొని కొంచెం కలదిప్పుకుందాం. తర్వాత తగినంత కారం వేసుకుందామండి. తర్వాత పసుపు వేసుకుందామండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మొత్తం కలిదిప్పుకుని ఒక 5 నిమిషాలు ఉండాక చూద్దామండి. అందుకని నేను మూత పెడుతున్నాను. చూసారండి, చాలా వరకు మగ్గిపోయింది. గంటకుండా మధ్యలో అప్పుడప్పుడు ఒకరు తిప్పుకుంటా ఉండండి. అయిందో లేదో ఒకసారి చూద్దామండి. చూసారా నూనె అంతా ఎట్లా పైకి తేలుతా అవుతుందో. ఇది గబక్కని చూస్తే నాకు మటన్ పచ్చలాగా అనిపిస్తుందండి. అలా ఉంది సూపులకి. మటన్ పచ్చడి ఉండట్టు ఉందండి. రెడీ అయిందండి కర్రీ. చూసారండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం దాని మీద కొత్తిమీర అయితే కొంచెం చల్లుకుంటున్నానండి నేనైతే. ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దాని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. దీని టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాగా కుదిరిందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. మా వీడియో ఇంతవరకు చూసినందుకు, ఓపికగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మామ.